అమ్మాయి గారు, నేను మీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. రాజు, ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నాకు అంతే చాలు రాజు. అయినా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా అని వాటినే పట్టుకొని మనం మన జీవితాన్ని పాడు చేసుకోలేం కదా. ఇప్పటికైనా నేను తప్పు చేయలేదని నువ్వు అర్థం చేసుకున్నావు. నాకు అంతే చాలు రాజు, నాకు అంతే చాలు అనే విధంగా అంటూ ఇక చాలా సంతోషంగా చూస్తూ ఉండగా ఇక విజయాపిక మాత్రం ఏదైతే జరగకూడదని అనుకున్నానో ఇప్పుడు అదే జరిగిందిరా. అదే మమ్మీ, ఇప్పుడు ఎలా మమ్మీ? ఇక ఇప్పుడు కానీ వీళ్ళందరూ కలిసి మావయ్య దగ్గరికి వెళ్తే అప్పుడు మావయ్య రాజుని అల్లుడిగా ఒప్పుకుంటాడు. ఇక ఆ తరువాత ఆ మందారం విషయం కూడా బయటపడుతుంది. అప్పుడు అప్పుడు మనం ఏమీ చేయలేం మమ్మీ అనే విధంగా అనగానే, ఇప్పుడు ఎలారా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే దీర్ఘంగా దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడు రూప ఇలా చెప్తూ ఉంటుంది రాజుతో, రాజు పద రాజు, వెంటనే వెళ్ళి నాన్నతో మాట్లాడదాం. నాన్నకు అసలు నిజమేంటో తెలియాలి. ఇదంతా కూడా ఆ విజయాంబిక అత్తే చేసిందని, నువ్వు అతన్ని నమ్మకూడదని, మా నాన్న నాకు దూరం కాకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వే నాన్నతో మాట్లాడాలి రాజు. పద రాజు, నా కొడుకు బ్రతికే ఉన్నాడని, నా కొడుకు బంటినేనని నాన్నకు తెలియాలి అని విధంగా అనగానే, అవునమ్మాయి గారు పదండి వెంటనే మనం వెళ్దాం అని అంటూ వెంటనే ఇక రూప రాజు ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతూ ఉంటే అంతలో, జరా ఇప్పుడు కానీ ఇంటికి వెళ్తే ఇక అంతే సంగతి, త్వరగా జీవన్కి ఫోన్ చేసి ఇలా ఇవ్వు అని అనగానే వెంటనే విజయాంబిక జీవన్కి ఫోన్ చేస్తుంది. చెప్పండి ఆంటీ, ఫోన్ చేశారేంటి? జీవన్, నువ్వు ఎక్కడ ఉన్నావో త్వరగా నువ్వు రాజు ఇంటికి వచ్చేసేయ్. ఎందుకంటే రౌడీలను తీసుకొని వచ్చేసేయ్. బంటిని మీరు కిడ్నాప్ చేయాలి. రూప తప్పు లేదని, మనమే ఇదంతా నాటకం ఆడామని రాజుకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారు. ఏంటంటే ఏం చెప్తున్నారు? వాళ్ళు ఒకటవ్వడం ఏంటి? అవును అని విధంగా అంటూ విజయాంబిక జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సరే అంటే ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను అని అంటూ ఇక వెంటనే జీవన్ అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటాడు. పదరాజ్ దీపక్, మనం ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది అని అంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కొని చూస్తూ ఉంటారు. ఎరా అయ్యా, అక్కడ ఎలాంటి గొడవ కాకుండా నువ్వే చూసుకోరా. పెద్దయ్య గారు కాస్త ఆవేశంగా మాట్లాడతారు. నెమ్మదిగా నిదానంగా చెప్పురా. అమ్మ, నాకు తెలీదా అమ్మ అనే విధంగా రాజు అంటూ ఉంటే అప్పుడు వెంటనే విరూపాక్షి మాత్రం, నిన్ను బాధ పెట్టుంటే నన్ను కూడా నువ్వు క్షమించమ్మా. ఏంటమ్మా నువ్వు క్షమాపణలు అడగడం ఏంటి? నువ్వు మా అమ్మవి. అయినా పరిస్థితుల వల్లే నువ్వు అలా మారావు, కానీ నీ అంతట నువ్వుగా నన్ను దూరం చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు కదమ్మా. నా కోసం నువ్వు ఎన్నో చేసావు. ఆ అత్త వల్లే నువ్వు ఇలా మారావమ్మా. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అంతే చాలమ్మా అని విధంగా అనగానే ఇక విరూపాక్షి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక సరే అమ్మ, త్వరగా వెళ్ళండి అని అనగానే ఇక వెంటనే సూర్యప్రతాప్ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇక వెంటనే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి బంటిని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. రేయ్, త్వరగా తీసుకెళ్ళండి రా, మీరెవరు మీరెవరు అని విధంగా బాబు అరుస్తూ ఉంటాడు. రేయ్, నోరు మూసుకొని ఉండు అని విధంగా అంటూ జీవన్, త్వరగా పోనివ్వరా అని విధంగా అనగానే సరే అన్న అని అంటూ వెంటనే బండిని వేగవంతంగా నడుపుతూ ఉంటే ఇక రూపరాజు చూసి షాక్ అయిపోతారు. వెంటనే వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. ఏంటి రాజు, ఎవరు మన కొడుకును కిడ్నాప్ చేశారు? అమ్మాయి గారు, ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని ఇప్పటి వరకు బంటియే నా కొడుకని సమాజానికి తెలియకుండా పెంచుతున్నాను. ఇదంతా ఆ జీవన్ పని. అవును అవును రాజు, ఎలాగైనా మన కొడుకును మనం కాపాడుకోవాలి రాజు అని విధంగా రూప అంటూ ఉంటుంది. ఇక వెనకాలే వెళ్తూ ఉంటే ఇక అదే సమయానికి విజయాంబిక దీపక్లో ఇలా అనుకుంటూ ఉంటారు. పాపం, నిజం నా తమ్మునికి తెలియాలని అనుకుంటున్నావా రూప? ఇప్పుడు చూడు నీకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తానో. పదర దీపక్, ఇంటికి వెళ్దాం అని అంటూ వెంటనే ఇంటికి వెళ్ళగానే, ఏంటక్క ఎక్కడికి వెళ్ళారు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తమ్ముడు. ఆ రూప ఉంది కదా, మళ్ళీ ఏం చేసిందక్క?
మనకి కళ్ళు కప్పి రాజు ఇంటికి వెళ్ళింది తమ్ముడు అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావక్క? వాడింటికి రూప వెళ్ళడం ఏంటి? అవును తమ్ముడు, కావాలంటే ఇదిగో ఈ వీడియో చూడు తమ్ముడు అని విధంగా చెప్పగానే షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. తమ్ముడు తమ్ముడు, ఇదంతా నువ్వే చేశావని, నువ్వు నా దగ్గరే ఉండిపోమ్మని, మీ నాన్నకు దూరంగా వచ్చేయమని ఆ రాజు అంటున్నాడు తమ్ముడు. ఈ విషయం నీకు ఎలాగైనా చెప్పాలని నేను నీ దగ్గరికి వచ్చాను తమ్ముడు. ఉంటే ఉండనివ్వక్క. అయినా ఏ రోజైతే పింకీని గడప దాటి పంపించిందో అదే రోజు రూప నాకు లేదని నేను నిర్ణయించుకున్నాను. ఇక తను ఎక్కడ ఉంటే నాకేంటి? అవును తమ్ముడు, రాజుని తీసుకొని ఇక్కడికి రావాలని అనుకుంది తమ్ముడు. కానీ మళ్ళీ నువ్వు ఏమనుకుంటావో ఏమో అని ఆగిపోయి ఉంటారు తమ్ముడు అని విధంగా విజయాంబిక అంటూ ఉంటే, ఇక్కడికి వాళ్ళిద్దరిని కూడా అడుగు పెట్టనివ్వనక్క. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా నేను వినే పరిస్థితిలో నేను లేను. అవును తమ్ముడు, నువ్వు అలాగే ఉండాలి తమ్ముడు. నువ్వు రూపతో బాగున్నప్పుడు నేనేది చెప్పినా నాన్న వింటాడనుకొని గుడ్డిగా నిన్ను నమ్మించింది తమ్ముడు. ఇక మీద నాన్నంటే ఎలా ఉంటాడో నువ్వు చూపించాలి తమ్ముడు. లేదంటే చూసావు కదా మన పరువు ఎలా పోయిందో అని విజయాంబిక అంటూ ఉంటే, నువ్వు చెప్తుంది కూడా నిజమే అక్క. నాన్నలాగే ఉండాలని నేను కూడా నిర్ణయం తీసుకున్నాను అని ఈ విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇక విజయాంబిక దీపక్లు ఇద్దరు నవ్వుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం అక్కడి నుండి పరిగెత్తుకుంటూ రాజు రూప వెళ్తూ ఉంటారు. ఇక బండి వెనకాలే వెళ్తూ ఉంటే వెంటనే, అన్న బండి ఇక్కడే స్ట్రక్ అయిపోయిందన్న, లోపలికి వెళ్ళట్లేదు. అయితే త్వరగా కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్దాం పదండ్రా, ఆ రూపరాజు వచ్చేస్తున్నారు అని విధంగా జీవన్ అనగానే వెంటనే బాబుని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. రాజు అదిగో రాజు మన బంటిని తీసుకెళ్తున్నారు అని విధంగా అనగానే వెంటనే ఇక వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో ఒక్కసారిగా రాజు క్రింద పడతాడు. రాజు, నీకేం కాలేదు కదా రాజు? నాకేం కాలేదు అమ్మాయి గారు అనే విధంగా అంటూ వెంటనే ఇలా ఒక్కసారిగా అద్దంలో చూడగానే మందారం ఫేస్ని చూసి ఏంటి మందారంలా అనిపిస్తుంది అని అంటూ వెంటనే అద్దంకున్న దుమ్మును తుడవగానే మందారాన్ని చూసి షాక్ అయిపోతారు. షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. అమ్మాయి గారు, ఏంటి రాజు? అటు చూడండి అమ్మాయి గారు, మందారం బ్రతికే ఉంది అమ్మాయి గారు అని విధంగా అనగానే, ఏంటి రాజు ఏమంటున్నావు? మందారం బ్రతికి ఉండడం ఏంటి? అటు చూడండి అమ్మాయి గారు అని అనగానే వెంటనే మందారాన్ని చూసిన రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. అవును రాజు, నువ్వు చెప్తుంది నిజమే, అక్కడ ఉంది మందారమే రాజు అని అంటూ వెంటనే ఇక మందారం దగ్గరికి ఎలా వెళ్ళాలా అని అటు ఇటు చూస్తూ ఉంటారు. అమ్మాయి గారు అదిగో ఆ డోర్ వైపు నుండి వెళ్ళాలి రాజు, అక్కడ మన కొడుకుని ఎవరో తీసుకెళ్తున్నారు రాజు. అయితే అమ్మాయి గారు నేను వెళ్తాను, మీరు మందారాన్ని వెంటనే పెద్దయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళండి. సరే రాజు అని విధంగా అంటూ ఇక వెంటనే రూప అక్కడి నుండి మందారం దగ్గరికి వెళ్తూ ఉంటే రౌడీల వెనకాల రాజు వెళ్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా